ఇంకా ఎలాగంటే తులయామ అంటే భగవత్ సంఘంతో, అంటే మహాత్ముల సాంగత్యం. భగవత్ సంగి అంటే మహాత్ములు, అంటే ఎప్పుడు నిరంతరం ఆ భగవత్ చింతనలో ఉండేవారు. వారి సాంగత్యంతో పోలిస్తే తులయామ దేనితో సాటి రాదు. అది దేనితో సాటి రాదు, దేనితో పోలుస్తున్నారు? స్వర్గం అసలు దాని దరికి కూడా చేరుకోదండి. వారి సాంగత్య మహాత్మ్యంతో పోలిస్తే స్వర్గం వారి దగ్గరకు కూడా రాదు. ఇక మర్త్యానాం కిముతాశిష అంటే, కిముతాశిష అంటే ఇంక ఇతర వరాల గురించి చర్చించే విషయమే లేదు ఇక్కడ. స్వర్గమే దానితో సమానం కాదంటున్నారు కదా, దాని దగ్గరికి కూడా రాదంటున్నారు. ఇంకా ఇతర వరాల గురించి చెప్పనవసరం లేదు అంటున్నారు. అంటే సత్సంగం యొక్క మహాత్మ్యం గురించి చెప్తున్నారు. దానికి భాగవత మహాత్మ్యంలో మనకు ఒక కథ ఉంది. ఒకసారి నారదుల వారికి తగ్గించాలి, ఇకో తగ్గించు. నారదుల వారికి ఒక సంశయం కలిగింది. అసలు సత్సంగం యొక్క మహాత్మ్యం అది ఎలాగ మనలో మనకు ఉపయోగపడుతుంది, దాని గురించి తెలుసుకోవాలని ఆయన కోరిక కలిగింది. ఆయన కోరిక కలిగిందంటే ఎవరిని అడగాలి? అప్పుడు శ్రీకృష్ణుల వారు ఉన్నారు. సరే, శ్రీకృష్ణ వారి కంటే ఇంక ఉత్తమంగా ఎవరు ఉంటారని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? ద్వారక వెళ్ళారు. ద్వారక వెళ్ళి శ్రీకృష్ణ వారిని అడిగారు, మహాత్మా కృష్ణ, సత్సంగం యొక్క మహాత్మ్యం గురించి మీరు చెప్పాలి అన్నారు. కృష్ణుని అడిగితే ఆయన ఒక ప్రశ్న అడిగితే ఆయన మనకు పనిస్తారు. అటువంటి చతురత అనేది కృష్ణుడిలో ఉంది. ఒక పనిస్తారు నారదుడికి. సరే, నీకు మామూలుగా మాటలతో చెప్పడం కంటే నీకు చేతల్లో చూపిస్తాను అంటారు. సరే, అయితే ఒక అడవిలో పేడలో నివసిస్తున్న ఒక పురుగు ఉంది, దాన్ని వెళ్ళి అడుగు, సత్సంగం యొక్క మహాత్మ్యం ఏమిటి అని అంటారు. సరే, అది ఆయన వెళ్ళి నారదుల వారు ఇదేంటి పేడ పురుగు దగ్గరికి పంపిస్తున్నారు అని అనుకుంటూ వెళ్తారు. వెళ్ళి పేడ పురుగు కనిపిస్తుంది, అడుగుతారు, ఓ కీటకమా, సత్సంగం యొక్క మహిమ ఏంటి అని చెప్పవా అని అడుగుతారు. అప్పుడు ఈయన మాటలు విన్న వెంటనే అది చచ్చిపోతుంది. ఇదేంటిది, నేను మా ప్రశ్న అడిగితే చచ్చిపోయింది ఏంటిది అని కంగారు పడుతూ కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణ వారికి చెప్తే, ఏం పర్వాలేదు, పక్క ఊరిలోనే ఒక లేఖదూడ అప్పుడే పుట్టింది గోశాలలో, దాన్ని వెళ్ళి అడుగు అంటారు. సరే అని చెప్పి ఆ లేఖదూడ దగ్గరికి వెళ్ళి నేను చూసిన వెంటనే అది ఎగురుతుంది. ఒకసారి చూసి ఆనందంగా ఎగురుతుంది. అండ్ దాని దగ్గరికి వెళ్ళి, ఓ లేఖదూడ, సత్సంగం మహత్యం ఏంటో చెప్పగలవా నువ్వు అని అడుగుతారు. అది అడిగిన వెంటనే ఆ లేఖదూడ చచ్చిపోతుంది. అయ్యయ్యో, ఇదేంటి, నేను సత్సంగ మహత్యం గురించి అడుగుతుంటే శ్రీకృష్ణుల వారు నాకేంటి జీవహింసా పాతకం వచ్చేలాగుందే, ఆయన మాటలు విని ఇక్కడికి వస్తే ఏం చేయాలా అని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణుడి దగ్గరికే వెళ్ళాడు. మళ్ళీ ఇదేంటి కృష్ణ, నేను సత్సంగం మహత్యం గురించి అడిగితే నువ్వు అందరు చచ్చిపోతున్నారు నేను మాట్లాడితే అని అంటారు. అదేం పర్వాలేదు, ఈసారి ఒక రాజు ఉన్నారు, ఆ రాజుకి ఇప్పుడే పుత్రుడు జన్మించాడు, ఆ పుత్రుడిని వెళ్ళి అడగమంటాడు. అయ్యో, ఇప్పుడంటే జీవులు వీళ్ళు, ఇప్పుడు రాజకుమారుడికి ఏదన్నా అయితే మళ్ళీ నన్ను శిక్షిస్తాడని భయం. కానీ శ్రీకృష్ణుల వారి ఆజ్ఞ, ఆయన సంశయం తీరాలి కదా. వెళ్తారు అక్కడికి. అక్కడ వెళ్ళిన వెంటనే రాజు, నారదుల వారు వచ్చారంటే ఎంతో వైభవంగా ఆహ్వానించి, నాకు పుత్రుడు జన్మించాడు, ఆశీర్వదించమని పంపిస్తారు. నేను చాలా భయంగానే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, పుత్ర, సత్సంగం యొక్క మహిమ ఏంటి చెప్తావా అని అంటాడు భయంగా. అప్పుడు పిల్లవాడు మాట్లాడతాడు, ఓ నారద మహర్షి, భయపడకండి, నన్ను మీరు గుర్తుపట్టలేదా అంటే, లేదు నాయన అంటాడు. నేను ముందు మీరు నా దగ్గరికి వచ్చారు కీటకంగా ఉన్నప్పుడు, మీ మాట విన్న వెంటనే, మీ సాన్నిధ్యం విన్న వెంటనే నేను ఆ జీవితాన్ని, ఆ కీటక జీవితాన్ని నుంచి ముక్తి అయిపోయాను. తర్వాత లేఖతుడిగా నేనే పుట్టాను. ఆ లేఖతుడిగా ఎప్పుడైతే మీ నోటి నుంచి ఆ సత్సంగం అనే మాట, మీ సాన్నిధ్యం లభించిందో, వెంటనే ఆ జీవితాన్ని కూడా
వదిలేశాను, ఇప్పుడు నేను రాజకుమారుడిగా జన్మించాను. అదంతా ఏంటి అంటే మీ సాంగత్యం మహిమ వల్లే. ఇప్పుడు నేను మానవ జీవితం వచ్చింది కాబట్టి దాన్ని నేను సద్వినియోగం చేసుకోగలను సత్సంగం ద్వారా అని చెప్తారు ఆ పిల్లవాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. అదేనైనా మహాత్ముల సాంగత్యంలో ఇక్కడ ఏంటి, మరణించటం అనేది కాదు ఇక్కడ ముఖ్యం, అక్కడ పరివర్తన. కీటకం అంటే చాలా చిన్న జీవి జన్మ, అక్కడి నుంచి లేకదూడగా ఆవుదూడగా పుట్టింది, అది ఒక పరివర్తన. మళ్ళీ అక్కడి నుంచి మనిషిగా జన్మించటం, మళ్ళీ అక్కడి నుంచి సత్సాంగత్యంతో ఇంకా తన యొక్క నిజమైన మానవ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం. ఇది సత్సంగం వల్ల సాధ్యం అని చెప్పటమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మన నారదుల వారి జీవితంలో చూస్తే ఆయన సాంగత్యంలో ఎంతరో తరించారు కదా. ధ్రువుడు, ఆయన ఎంతో దుఃఖంతో శోకంతో ఉన్న ధ్రువుడికి ఆయన సాంగత్యం వల్ల, ఆయన ఉపదేశం వల్ల విష్ణువు గురించి తపస్సు చేసి ఆయన జీవితంలో పరివర్తన, ఇంకా నాకు ఏమి కోరటానికి లేదు అనేదాకా వచ్చి ఒక ధ్రువ నక్షత్రంగా మిగిలిపోయాడు కదా. అంటే పరివర్తన. అలాగనే ప్రహ్లాదుడు, ఆయనకి గర్భంలోనే ఉపదేశం లభించింది. తర్వాత ఇప్పటికీ ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. మహాభక్తులలో ఎవరు అంటే ముందు వచ్చేది ప్రహ్లాదుడి మాటే కదా. అలాగనే ఆయన సాంగత్యంతో రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు. ఆయన యొక్క సాంగత్య మహిమ వల్లే కదా. ఆయన ఒక ప్రశ్న అడుగుతారు, నాయనా నువ్వు ఇలాగా మనుషుల్ని హింసించి వాళ్ళని దోచుకొని నువ్వు సంపాదిస్తున్నావు కదా, అది పాపకర్మ కదా, ఈ పాపాన్ని ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగితే నా భార్యాబిడ్డల కోసం, నా తల్లిదండ్రుల కోసం అంటాడు. సరే అయితే నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులని, నీ భార్యాబిడ్డలని అడుగు, నీ పాపాన్ని వాళ్ళు పంచుకుంటారా అంటే వాళ్ళు మాకేం సంబంధం, భర్తగా నీ బాధ్యత తీసుకురావటం, కుటుంబాన్ని పోషించడం చెప్తారు. అప్పుడు అయ్యో ఇంకెంత, వీరి కోసమే నేను అన్నీ చేస్తున్నాను అనుకున్నాను, కానీ వీరే నాకు నా దాంట్లో భాగం లేదే అని ఒక విరక్తి భావం వచ్చి తర్వాత ఉపదేశం, రామనామ ఉపదేశం ద్వారా ఆయన తరించారు. ఆయన తర్వాత కాలంలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి గురించి నేను సమాజాన్ని ఉద్ధరించడానికి ఒక కథ రాయాలని సంకల్పించుకుంటారు. అప్పుడు నారదుల వారు చెప్తారు, నాయన నువ్వు ఎవరిని ఊహించి కథ రాయాల్సిన పని లేదు, ఇప్పుడే ఈ కాలంలోనే ఆదర్శవంతమైన వ్యక్తి రాముడు జీవించి ఉన్నాడు, ఆయన కథే రాయమని ఆయన ప్రేరేపిస్తారు. అలాగే ఆయన రామాయణం రచిస్తారు వాల్మీకి మహర్షి. అలాగనే వ్యాస మహర్షికి భాగవతం రాయటానికి కూడా ఆయనే ప్రేరణ, నారద మహర్షి ప్రేరణ. ఆయన అన్ని గ్రంథాలు రచించినా కూడా ఇంకా ఏదో మానవులకి ఇవ్వాలని అనిపిస్తుంది. ఏంటి అది అని ఆయనకి స్ఫురణకు రాలేదు. అప్పుడు నారదుల వారు, ఇంత మహత్తరమైన అవతారం కాలంలో నువ్వు జీవించి ఉన్నావు కదా, మరి ఆయన గురించి ప్రపంచానికి తెలియవద్దా? కాబట్టి అది ప్రపంచానికి శ్రీకృష్ణుడు గురించి తెలియజెప్పే బాధ్యత నీకు ఉందని చెప్పి భాగవతాన్ని పరిపూర్ణంగా, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించి ఉంటుంది కానీ పరిపూర్ణంగా జన్మ నుంచి చివరి వరకు ఉండదు కదా. దీనికి విశేషంగా శ్రీకృష్ణుడి జన్మ, ఆయన లీలలు, ఆయన యొక్క మహాత్మ్యం గురించి భాగవతంలో ఉంటుంది. అలాగే నారదుల వారు అనేక మందికి, ఆయన కలహప్రియుడు అంటారు కానీ ఆయన ఎక్కడ ప్రవేశించినా మంచి జరుగుతుంది వాళ్ళకి. అందుకని అంటారు నారద వారికి నారం దదాతి ఇది నారద. నారం దదాతి అంటే, నారం అంటే జ్ఞానం, నారద అంటే శబ్దానికి అర్థం నారం అంటే జ్ఞానం, ధ అంటే ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నరులకి జ్ఞానాన్ని ఇచ్చేవాడే నారదుడు అంటే ఎవరెవరైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారో వారు నారదులు అని చెప్పవచ్చు. కాబట్టి ఆ సత్సంగం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం చర్చించాం. ఏంటి సత్సంగం యొక్క పరిణతి ఎలాగ ఉంటుందంటే ఒక చిన్న కథ చెప్తారు. కథ అంటే ఉదాహరణ, అయస్కాంతం యొక్క సాన్నిధ్యంలో ఇనుము కదులుతుంది. అలాగనే ఒక పూలు వస్త్రాల మధ్యలో పెడితే ఆ వస్త్రాలన్నీ పూలు సుగంధాన్ని ఇస్తాయి. అలాగనే మహాత్ముల సాంగత్యం వల్ల ఏం లభిస్తుంది అంటే వారి మాటలు, అంటే వారి నుంచి వారి జ్ఞానం లభిస్తుంది. పరివర్తన రావాలంటే ఏం లభిస్తుంది వారి దగ్గరికి వెళ్తే అంటే
వారి మాటలంటే వారి జ్ఞానం లభిస్తుంది. వారి ద్వారా వారి జీవితం మనం చూస్తాం కదా, వారి భక్తిని, వారి యొక్క శాంత స్థితిని, మనస్థితిని మనం చూసి మనం నేర్చుకొని ముందుకు వెళ్తాం. కాబట్టి సత్సంగం అనేది మానవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యత. అంటే జీవితం యొక్క ఎలాగ ఈ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాన్ని మనకి సత్సంగం ద్వారా, మహాత్ముల ద్వారానే కదా మనకు అన్నీ లభించింది. ఇప్పుడు ఈ సమాజంలో కేవలం ఇక్కడంతా పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు, యువకులు కనిపించట్లేదు. కానీ పెద్దవాళ్ళు ఏం చేయాలి? వారు నేర్చుకున్న సత్సంగాన్ని వారి పిల్లలతో పంచుకోవాలి, వారి పిల్లలకి సత్సంస్కారాన్ని ప్రసాదించాలి. అందుకని ఇలాంటి ఒక కథ మనం చెప్పుకున్నాం, ఒక ఇద్దరు మిత్రుల కథ. ధర్మమూర్తి, ధనమూర్తి అని ఇద్దరు మిత్రులు ఉన్నారు ఒక ఊరిలో. వారు ఎలా జీవించారు అనే దాని గురించి. ధర్మమూర్తి ఇద్దరు మంచి మిత్రులు, ఒకే గ్రామంలో జన్మించారు, పెరిగి పెద్దవారు అయ్యారు. వారు వ్యాపారాన్ని ఆరంభించారు. ఇద్దరు వేరు వేరు వ్యాపారాలు ఆరంభించిన తర్వాత మన ధనమూర్తి ఏంటంటే విశేషంగా డెవలప్ అయిపోయాడు. ఆయన వ్యాపారాన్ని విశేషంగా విస్తరించుకొని ఊరూరా బ్రాంచులు పెట్టుకొని ఆయన వ్యాపారాన్ని పూర్తిగా విస్తరించాడు. కానీ ధర్మమూర్తి ఏం చేసేవాడు? ధర్మమూర్తి వ్యాపారం చేసుకునేవాడు. కానీ అదే వ్యాపారంతో పాటు ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో ఒక ధనం అవసరం కదా, దాని నిమిత్తం వ్యాపారం చేసుకునేవాడు. కానీ వ్యాపారానికి ఒక సమయాన్ని పెట్టేవాడు. ఆ సమయం వరకు ఆయన వ్యాపారం చేసేవాడు. మిగిలిన సమయం వారు కొంతకాల సమయం కుటుంబంతో గడిపేవాడు, పిల్లలతో గడిపేవాడు. తర్వాత మళ్ళీ కొంత సమయం ప్రతి గురువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళి సత్సంగం చేసుకునేవాడు. ఇవన్నీ చూసిన ధర్మమూర్తితో చెప్పేవాడు, ఎరా ధర్మమూర్తి, నీకు ధర్మం చాలా ఎక్కువైపోయింది, చూసావు, నువ్వు నాలాగా ఇంకా నువ్వు సంపాదించగలవు కదా, నీకు ఆ టాలెంట్ ఉంది కదా, ఇంకా ఎక్కువ టైం నువ్వు వ్యాపారంలో పెట్టవచ్చు కదా, ఇంకా బాగా ధనం సంపాదించవచ్చు అని చెప్పేవాడు. ఎవరు? ధర్మమూర్తి. కానీ ధర్మమూర్తి అది వినేవాడు. చాలు, నేను తృప్తిగా ఉన్నాను, నా కుటుంబానికి ఏం లోటు లేదు అని చెప్పేవాడు. అలాగనే ధర్మమూర్తికి పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఏమైందో చూద్దాం. ధనమూర్తి 24 గంటల వ్యాపారం అని పరుగులు తీసేవాడు. వారి భార్యలు కూడా అలాగనే బంగారం కొనుక్కొని, ధనం విపరీతంగా ఉంది కదా, వాళ్ళు యాత్రలు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లవాడిని పెద్ద స్కూల్లో వేశాడు ధనమూర్తి. అన్నీ పడవలాంటి కారులో పంపించేవాడు స్కూల్కి. అన్నీ విద్య నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు. అలాగనే ధర్మమూర్తి కూడా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో ఎక్కడైతే విద్య మంచిగా చెప్తారో అలాంటి స్కూల్లో చెప్పేవాడు. కానీ ఈయన ఏం చేసేవారు? వారితో సమయం గడిపేవారు, క్వాలిటీ టైం. వారితో సమయం గడిపి మంచి చెడ్డలు వారికి చెప్పేవారు. ధర్మం గురించి, సత్యం గురించి, విలువల గురించి బోధించేవాళ్ళు. సత్సంగం నిరంతరం గురువుల ఆశ్రమాలకు వెళ్ళి మహాత్ముల సాంగత్యంలో సత్సంగం వినటం, శ్రవణం చేయటం, ఇవన్నీ చేసుకునేవాళ్ళు. కానీ ధర్మమూర్తికి దేనికి సమయం లేదు. వీళ్ళు ధర్మమూర్తి పిల్లలకి ఇద్దరు చదువుకున్నారు, చదువు పూర్తయింది. ధర్మమూర్తి కుమారుడు మంచి ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో చేరాడు. ఎంతో నిజాయితీగా జీవించేవాడు, అందరితో బాగుండేవాడు, అతనికి తోచిన సహాయం చేసేవాడు. ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే, అది తారసపడితే అలాగా ఆనందంగా జీవించేవాడు. కొంతకాలానికి ధర్మమూర్తికి వయసు అయిపోయింది. చాలు నాయనా, నా శేష జీవితాన్ని నేను సత్సంగంలో నేను భగవత్ చింతనలో గడుపుతాను అన్నప్పుడు వెంటనే కుమారుడు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి తండ్రిని విడుదల చేశాడు వ్యాపారం నుంచి. ఇతను వ్యాపారం తీసుకొని ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఇతను కూడా అదే తండ్రి ఏ దావ చూపించాడు అదే దావలో వివాహమైంది, కుటుంబంతో సమయం గడుపుతాడు, సత్సంగం చేసుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, ధర్మ కార్యాలలో సమయం గడుపుతాడు. ఇక్కడ మళ్ళీ ధనమూర్తి కుమారుడు కూడా పెద్దవాడయ్యాడు, బాగా విద్యావంతుడయ్యాడు, పెద్ద కాలేజీలో యూనివర్సిటీలో ఎంబీఏ చేసుకున్నాడు. కానీ వ్యాపారంలోకి వచ్చాడు, తండ్రి వ్యాపారాన్ని స్వీకరించాడు. కానీ అతనికి కోపం ఎక్కువ, అంటే మనసు నియంత్రణ లేదు, ఆవేశం ఎక్కువ, నిర్ణయాలు వేగంగా తీసుకోవటం,
వ్యాపారంలో నష్టపోవటం, అతని కోప ప్రవర్తన వల్ల అహంకారం కదా బాగా, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ లేదు దేంట్లో. కాబట్టి మంచి మంచి నమ్మకస్తులు, తండ్రి నుంచి వచ్చిన నమ్మకస్తులు కూడా దూరంగా వెళ్ళిపోయారు ఇతనితో పని చేయలేక. అలాగ అతని మానసిక స్థితి గొప్పగా లేదు, అతని వ్యాపారంలో పతనం అయిపోయాడు. అలాగే ధనమూర్తి కూడా మంచాన్ని పడ్డాడు. అప్పుడు ధర్మమూర్తి వచ్చి కలుస్తాడు. నాయన ధర్మమూర్తిని కలుస్తాడు. నాయన ధర్మమూర్తి, నువ్వు నీలాగా జీవిస్తే నాకు సుఖంగా ఉండేది, నా జీవితం బాగుండేది. నేను కూడా నీలాగా జీవించలేకపోయాను, అది నేను చేసిన తప్పు. ధనం అని ధనం వెంటే వెళ్ళాను. జీవితాన్ని పూర్తిగా ధనమయంగా చేసుకోవటానికి ధనం వెంటే వెళ్ళాను. మిగతా దానికి దేనికి సమయం లేకపోయింది నాకు. తద్వారా నేను పిల్లలకు సమయం ఇవ్వలేకపోయాను, పిల్లవాడికి మంచి సంస్కారం ఇవ్వలేకపోయాను. వాడు సమాజం ఎటుపోతే అదే మార్గంలో పోయి అతను కొంచెం దారి తప్పి ప్రవర్తిస్తున్నాడు. వ్యాపారం కూడా చిన్నదైపోయింది, సన్నగిల్లిపోయింది అని బాధపడేవాడు. అంటే ఈ ఇద్దరి జీవితం వల్ల ఏంటి మనకి తెలుసుకోవాల్సింది? ధర్మమూర్తికి ఒక బ్యాలెన్స్ లైఫ్, జీవితానికి కావాల్సిన ధనం సంపాదించుకున్నాడు, జీవితాన్ని ఉద్ధరించుకోవటానికి కావాల్సిన సత్సంగం చేసుకుంటూ భగవత్ చింతన చేసుకుంటూ ఉన్నాడు. అలాగనే కుటుంబానికి తను ధర్మంగా కుటుంబ జీవితం స్వీకరించినప్పుడు దానికి సమయం ఇచ్చాడు, పిల్లలకి సమయం ఇచ్చాడు, వారిని ఆదర్శవంతంగా తయారు చేశాడు. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం కదా, ఎన్నో వింత వింత వార్తలు వినాల్సి వస్తుంది. ఏమిటది అంటే, యువకులు కొంతమంది అంటే వాళ్ళకి వివేకం లేకపోవటం వల్ల, ఈ సత్సంస్కారం చిన్నప్పటి నుంచి వారికి కొరవాడటం వల్ల సమాజం ఎటుపోతే అటే అన్నమాట. అంటే వారికి ఇప్పుడు తల్లిదండ్రులు చూడవలసింది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ ఒక ఆదర్శాన్ని వాళ్ళకి ఉపదేశించాలంటే వాళ్ళు ఆదర్శంగా జీవిస్తూ వారికి ఉపదేశించాలి. కేవలం ఉపదేశిస్తే మాత్రం సరిపోదు, వాళ్ళు ఆదర్శంగా జీవిస్తూ వారికి ఆదర్శాన్ని ఉపదేశించాలి. అలాగే వారితో క్వాలిటీ టైం, మంచి సమయం గడపాలి. వారి చెప్పినవన్నీ వారి మనస్సు ఇప్పి మనతో మాట్లాడేలాగా చేసుకోవాలి. వారి కోరికలను మనం అర్థం చేసుకోవాలి, వారికి మంచి చెడులు బోధించాలి, మనస్సు ఇప్పి మాట్లాడాలి వాళ్ళు మనతో. అటువంటి ఓపెన్ మైండెడ్, అటువంటి అవకాశం మనం వాళ్ళకి ఇవ్వాలి. కేవలం అధికారమే కాదు, తల్లిదండ్రులు అంటే అధికారం కాదు, వాళ్ళని అర్థం చేసుకుని వారితో జీవించాలి. వాళ్ళకి అలాగనే సుఖదుఖాలు అనేవి జీవితంలో అది సామాన్యమైన, అది సహజం. రెండిట్లో ఎలాగ మనం ఎదుర్కొని జీవించాలి, ఆ సమదృష్టిని మనం బోధించాలి వాళ్ళకి. సుఖం మాత్రమే జీవితం అని మనం చెప్పామంటే వాళ్ళని భ్రమకు గురి చేసినట్టే. సుఖదుఖాలు అనేవి ప్రతి జీవితంలో, మానవ జీవితంలో అనివార్యం. కాబట్టి వాటిని ఎలాగ మనం వివేకంతో వాటి పరిష్కారాలు కొనుక్కొని ముందుకెళ్ళాలి, వాటితో కలిసి ఎలా జీవించాలి అనేది నేర్పాలి. అలాగనే ఇప్పుడున్న యువతకి ఏంటి, స్క్రీన్ టైం వర్సెస్ రియల్ టైం. ఎంతసేపు స్క్రీన్ టైంలో ఉంటున్నారు, ఎంతసేపు రియల్ టైంలో ఉంటున్నారు. ఎక్కువ స్క్రీన్ టైంలో ఉంటే ఆ స్క్రీన్ టైము ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళని మనం గమనించాలి. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రేమతో అన్నీ ఇచ్చేయటం కాదు, ఇచ్చేస్తే వాళ్ళు ఎలాగ దాన్ని వినియోగించుకుంటున్నారు మనం గమనించుకుంటూ ఉండాలి. రియల్ టైం అంటే ఎప్పుడు మనం చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి జీవించటం, సమాజాన్ని గమనించటం. అట్లాగా స్క్రీన్లో ఏది చూపిస్తే అది వాస్తవంగా అవ్వదు. స్క్రీన్లో సినిమాల్లో అన్నీ ఏయో జరిగిపోతూ ఉంటాయి, అది నిజమైన జీవితంలో జరగాలని లేదు కదా. కాబట్టి వాళ్ళని వాస్తవికతని ఎప్పుడు తీసుకురావాలి, టైం ఫిక్స్ చేయాలి. ఇంత టైం నువ్వు చూడు, ఇవి చూస్తే ఇటువంటి కార్యక్రమాలు చూడు. చదువు కోసం తీసుకుంటే నిజంగా వీళ్ళు చదువు కోసమే ఉపయోగిస్తున్నారా అని ఎప్పుడు మనకు గమనిక వారిపైన ఉండాలి. అలా చేయకపోతే మన ధర్మాన్ని మనం నిర్వర్తించలేదని అర్థం. పిల్లల్ని చిన్నప్పటి నుంచే గమనిస్తూ వారికి ప్రేమ అంటే ఇది కూడా ప్రేమ. వాళ్ళని మందలించాలి అవసరమైనప్పుడు, దండించాలి అవసరమైనప్పుడు, వాళ్ళని సరైన దారిలోకి తీసుకెళ్ళాలి. లేదంటే మన తల్లిదండ్రుల బాధ్యతను మనం నిర్వర్తించలేదని అర్థం. దీని గురించి మనకి భాగవతంలో ఋషభదేవుడు అని ఒక రాజు ఉన్నారు. ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు, గురుర్ నసస్యాత్ స్వజనో నసస్యాత్ పితా నసస్యాత్ జననీ నసస్యాత్
నమోచ యోధ్య సముపేత మృత్యుం. అంటే గురుర్ నసస్య, ఏ గురువు అయితే ఆ గురువుని ఆశ్రయించిన వారిని అజ్ఞానం నుంచి బయటికి తీసుకొచ్చి ఉద్ధరించలేడో, అలాగనే స్వజనో నసస్యాత్, అంటే ఎవరైతే బంధువులంటే ఎవరైతే తన మిత్రుల్ని బంధువుల్ని సన్మార్గంలో పెట్టరో వాళ్ళు బంధువులు కాదు, మిత్రులు కాదంట. పితా నసస్యాత్ జననీ నసస్యాత్, అటువంటి సత్మార్గాన్ని అంటే ఇక్కడ ఇంకా చాలా చెప్పారు ఆయన. నమోచ యోధ్య సముపేత మృత్యు, అంటే మృత్యువుని కూడా ఎలా తరించాలో నేర్పాలంట పిల్లలకు. అలా నేర్పించకపోతే పితా నసస్యాత్, ఆ పితరుడే కాదు, జననీ నసస్యాత్, ఆ తల్లియే కాదు అంటున్నాడు ఆయన భాషలో. అంటే ఆ బాధ్యత ఉంది మనకి. మనం మన బంధువులు మన మిత్రులకి కూడా ఇటువంటి సంస్కారాన్ని మంచిని మనం పంచుకుపోతే మనం ఇంక బంధుత్వం ఏముంది, బంధుత్వమే కాదు అది అంటున్నారు. స్నేహధర్మం వాడిని సన్మార్గంలో పెట్టడానికి, మంచి మార్గంలో తీసుకురావాలి, అదే నిజమైన స్నేహం, వాడిని మందలించేది. అలానే గురువు అంటే ఇక్కడ గురువులు కూడా పెట్టారు అక్కడ, ఎందుకంటే శిష్యుల్ని మందలించైనా ఈ మార్గంలో ముందుకు తీసుకెళ్ళాలి అని. అలా చేయకపోతే నమోచ యోధ్య సముపేద మృత్యు, ఈ మృత్యువును దాటే ఉపాయం చేయకపోతే వీళ్ళందరూ వారి బాధ్యత నిర్వర్తించలేని వాళ్ళని చెప్తున్నారు. అందుకని ఆయన జీవితంలో ఆయన అలాగనే జీవించారు. వాళ్ళ పిల్లలకి మొదట ఏం బోధించారు? వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇంద్రియ నిగ్రహం గురించి బోధించారు, సమదృష్టి గురించి బోధించారు. సమదృష్టి అంటే సుఖదుఖాల్లో ఎలాగ మనం ఓర్పుతో జీవించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలనేది బోధించారు ఆయనకి. తర్వాత సత్సాంగత్యం గురించి, సత్సంగం యొక్క ప్రాధాన్యత మన జీవితంలో ఏంటి, ఎలాగ మనం సేవించాలి, సేవ గురించిన అది నేర్పించాడు. అలాగనే ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఎలా నిర్మించుకోవాలో నేర్పించాడు. అలా నేర్పించాడు కనుకనే ఆయన సంతానంలో మొదటి పెద్ద కుమారుడు భరతుడు. ఆయన ఎంతో ఆదర్శవంతంగా ఆయన రాజు అయ్యాడు. ఆయన పేరుతోనే ఈరోజు మనకి భారతదేశానికి ఆ పేరు ఆయన ద్వారానే వచ్చింది. అంతకుముందు భారతవర్షం పేరు అజనాభ వర్షం. తర్వాత భరతుడు పాలించిన తర్వాత అంత సుభిక్షంగా భారతదేశాన్ని పాలించాడు ఆయన. అంత ఆదర్శవంతంగా ఆయన భారతదేశాన్ని పాలించిన తర్వాత దానికి భరతవర్షం అని పేరు వచ్చింది. ఆయన వృషభదేవుడి కుమారులు 9 మంది నవయోగులుగా మారారు, 9 మంది యోగులు అయిపోయారు. అంటే ఆయన ఇచ్చిన ఆదర్శవంతమైన జీవితం వల్ల భరతుడు ఉత్తమమైన రాజు అయ్యాడు. ఆయన పేరుతో భారతదేశానికి ఆ పేరు వచ్చింది. ఆయన తర్వాత ఆయన కూడా భరతుడికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన కూడా వనాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. అలాగనే భరతుడు కూడా వయసు వచ్చిన తర్వాత తన కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి వెళ్ళి తపస్సు చేసుకున్నారు. అంటే జీవితం యొక్క పరిపూర్ణతని వారు సత్సంగం ద్వారా నేర్చుకున్నారు. ఎలా జీవించాలి, రాజుగా జీవించారు. ఆదర్శవంతమైన రాజుగా ఎలా జీవించాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగనే మనం పెద్దలు కూడా ఈ సత్సంగంలో నేర్చుకున్నది మనం పంచుకోవాలి మన తోటి వాళ్ళతో, మన మిత్రులతో, బంధువులతో, ముఖ్యంగా పిల్లలతో. ఇప్పుడు నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా. మన పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వారిని ప్రేమతో దగ్గర తీసుకొని పెంచాలి, అది మన బాధ్యత. లేదంటే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకోలేము. ఆదర్శవంతమైన సమాజం లేకపోతే ప్రశాంతమైన దేశం అవ్వదు మనది. అయితే కొన్ని దేశాలను చూస్తున్నాం కదా, ఆదర్శాన్ని తప్పిన వ్యక్తులే ఆ దేశంలో ఉంటే ఆ దేశమే పతనం అయిపోతుంది. కాబట్టి ఈ ఆదర్శాలను మనం సత్సంగం ద్వారా మనం అధ్యయనం చేసుకోవాలి, అది మనం పంచుకోవాలి. అదే సత్సంగం యొక్క మహిమ, పరివర్తన. అందుకని వివేకానంద స్వామి కూడా అంటారు, అంటే శీల నిర్మాణం గురించి చెప్తారు, విద్య గురించి చెప్తారు. ఏంటి చెప్తారు ఆయన విద్య గురించి? We want that education by which character is formed, the strength of mind is increased, the intellect is expanded, by which one can stand on one's own feet అంటారు. అంటే ఎటువంటి విద్య మనం నేర్చుకోవాలంటే మనం ఉన్నతమైన వ్యక్తిత్వంగా మనం వ్యక్తులుగా ఉండాలి. మనం ఆదర్శవంతమైన వ్యక్తిత్వం మనం నిర్మించుకోవాలి. స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటే బలమైన మనస్సు, అంతే నియంత్రణ కలిగిన మనస్సు ఉండాలి, వివేకవంతమైన బుద్ధి ఉండాలి. ఇవన్నీ కలిగించేదే నిజమైన విద్య అంటున్నారు ఆయన. అలా ఉంటేనే మనం నిజంగా మన కాళ్ళపైన మనం నిలబడతాం, ఆత్మవిశ్వాసంతో నిలబడగలం.
అదే ఆయన అంటారు, ద ఎయిమ్ అండ్ ఎండ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ మేకింగ్. అంటే మనిషిని నిజంగా మనిషిని చేయాలి, ఆదర్శవంతమైన వ్యక్తిత్వంగా మనం మార్చుకోవాలి. అదే నిజమైన విద్య అంటారు. ఆ నిజమైన విద్య మనము నేర్చుకోవాలి సత్సంగం ద్వారా. గురువులు ధర్మం గురించి చెప్తారు, అన్నీ సత్విషయాలే కదా సత్సంగంలో మనకు లభించేది. అవి మనం నేర్చుకోవాలి, మన తర్వాతి తరాల వాళ్ళకు కూడా నేర్పించాలి. లేదంటే ఆయన ఏం చెప్తున్నారు, పితా నసస్యాత్, వారిని పితా అనలేమంట. జననీ నసస్యాత్, వారి జననీ అనలేమంట. స్వజనో నసస్యాత్, నువ్వు బంధువు అని చెప్పడానికి కుదరదండి. అంటే అంతటి అంటే ఎందుకు ఋషభదేవుడు ఆయన అనుభవం ద్వారా చెప్తున్నాడు. ఆయన అదే ఇచ్చాడు పిల్లలు. అలానే మనం కూడా పిల్లలకి సత్సంగం మనం చేసుకోవాలి, పిల్లలకి ఇవ్వాలి మంచి మాటలు. వాళ్ళ కథల రూపంలో, అందుకే కదా మనకి భాగవతం ఇవన్నీ కథల రూపంలో మనకి సన్మార్గాన్ని మనకి బోధిస్తాయి. అవన్నీ మనం విని మనం నేర్చుకుని వారికి చెప్పాలి. మనం ఆదర్శవంతంగా జీవిస్తూ వారిని జీవించమని చెప్పాలి. ఊరికనే మనం జీవించకుండా వాళ్ళని జీవించమంటే అది చేయరు. పిల్లలు చెవుల కంటే వాళ్ళు గమనించి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి సత్సంగం యొక్క అనే ధనం కనుక మనం తెలుసుకొని మనం కూడా 10 మందికి, మన తోటి వారికి పంచాలి. అప్పుడే మనలో పరివర్తన మనకి వస్తుంది, మన తోటి వారికి వస్తుంది. మన తోటి వారికి వస్తే మన కుటుంబం, సమాజం, దేశం అన్నీ బాగుంటాయి. లేదంటే వింత వింత వార్తలు మనం వినాల్సి వస్తుంది, సమాజం పతనం అవుతుంది. కాబట్టి ఈ సత్సంగం ద్వారా మనం ఉన్నతిని సాధించాలి. మన చుట్టూ ఉన్న వారిని మనం ఈ మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేయాలి. లేదంటే మనుషులంగా అవ్వంటారు. పరివర్తన అనేది మనలో రావాలి, మనం చుట్టూ ఉన్న వాళ్ళకి మనం తీసుకురావాలి. అది ప్రయత్నం అనేది ఎంతో చిత్తశుద్ధితో చేసినప్పుడు అది మనకి భగవద్ ఆశీర్వాదం, గురువు ఆశీర్వాదం మనకి. ఈరోజు ఇక్కడ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.